హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ రామశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మనం సాదరంగా వెల్కమ్ చేద్దాం శాంత మేడంకి. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ, రామ్తా గారికి, అలాగే మేడం గ్లావెట్స్కి గారికి కూడా నా ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలండి. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ఎంతగానో కృతజ్ఞతగా ఉంటున్నాను. అలాగే నాకు తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కుటుంబ సభ్యులందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా శత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ ప్రకృతి కూడా నాకు సహకరిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు గ్రహాంతర వాసులు గురించి చెప్పుకుందామండి. మేడం పేజ్ నెంబరు 52నా ఏమో అన్నారు కదా? కాదు మేడం, 53 అని నిన్న అన్నారు మేడం. ఈరోజు నిన్న 63నా? నిన్న 53 నేను మర్చిపోయేదో చెప్తే లేదు మేడం, ఈరోజు 53 నుంచి అన్నారు నిన్న. మరి నిన్నదైతే నాకు గుర్తులేదు మేడం ఎన్నో నంబర్ అనేది. అదే నాడీ గ్రంథాలు నిజంగా ఉన్నాయా అన్నది ఏమో చదివినట్టుకుంది మేడం నిన్న పేజ్. అదే లాస్ట్లో నేను అక్కడ నుంచి అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు అంటే మనుస్మృతి గురించి చెప్పారు మేడము. మనుస్మృతిలో ఎలాగ ఉండాలి. ఏం రీసౌండ్ వస్తుంది మేడం? నేను మాట్లాడినప్పుడు వస్తుందా? లేదు మేడం, నాకేం వినపడలే. మీరు మీ దగ్గర నుంచి ఏమీ రాలేదు, నా దగ్గర నుంచి రాలే, మీ దగ్గర నుంచి కూడా రాలేదు. ఓకే. ఇది మనుస్మృతి ప్రకారము వివాహాలు 8 రకాలు. అవి బ్రహ్మ వివాహము, దైవ వివాహము, ఆర్ష వివాహము, ప్రజాపత్య వివాహము, అసుర వివాహము, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహం. ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? చూడండి, అంటే ఇవన్నీ ఎంత విచిత్రంగా ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు బ్రహ్మ వివాహం అంటే ఒక రకంగా ఇవన్నీ చెప్పారు. దానిని ఏది తింటే ఎలాగొస్తది అనేది కూడా చెప్పారు మేడం. ఇట్లా ఇక్కడ సుగుణవంతుడైన బ్రహ్మచారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయుట, దైవం కొన్ని యజ్ఞాల్లో ఆధ్వర్యం వహించే ఋత్వికునకు కన్యనివ్వటం, ఆర్ష వివాహం అంటే కన్యాశుల్కంగా 2 ఆవులను లేక 2 ఎద్దులను తీసుకొని కన్యను ఇవ్వటం, ప్రజాపత్యం మీరిద్దరు కలిసి ధర్మం ఆచరించండి అని చెప్పి వధువు తల్లిదండ్రుల వరుని పూజించి పిల్లను ఇచ్చుట, అసురము అంటే ఇప్పుడు అసుర వివాహం అంటారు కదా, జ్ఞాతులకు వధువుకి కావలసినంత ధనం ఇచ్చి తన ఇష్టంతో పెళ్లి చేసుకొనుట. అప్పుడు గంధర్వ వివాహం అట్లా మీరు ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు గుర్తొస్తుంది. నాయనమ్మ అనేది ఆమె పెళ్ళైనప్పుడు అంట, అప్పుడు ధాన్యమే కదా, ఒక పుట్టి వడ్లు ఇచ్చినారు నాకు మీ తాత, నాకు కమ్మలు వేసినారో వడ్డానం వేసినారో ఒక పుట్టి వడ్లు ఇచ్చినాడు అప్పుడు అనేది. మేడం మా అమ్మకు కూడా ఇచ్చారంట. ఓలి అంట మేడం, అది ఓలి. మా నాన్నలు ఎంత 2 మూటలు జొన్నలు, 2 మూటలు ఇవి బియ్యము,
అదేదో ఇంకా ఇచ్చారండి, ఇంకా ఏదో చెప్పింది మా అమ్మ. అదే చూడండి, కానీ ఇంత సాంప్రదాయం ఉంది దాని వెనక దాగి. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు పీక్ తినేటట్టు అయిపోయినారు కదా, కట్నాలు పేరు వాళ్ళనే పీక్ తింటారు, కట్నాలు అంటారు, బంగారు అంటారు. అసలు ఇప్పుడు వేరే ఆడంబరాలు పోతున్నారు. అవును, దానికి ఇది మీనింగ్ గాంధర్వ వివాహం అంటే చూడండి, స్త్రీ పురుషులు పరస్పరము ఇష్టపడి శృంగారం జరిపితే అది గాంధర్వ వివాహం. అది కేవలం లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఏర్పరచబడిందంట. రాక్షస వివాహం అంటే వధువు బంధువులు సమ్మతించినప్పుడు వారిని చంపి గాని నాశనం చేసి గాని ఆమెను బలాత్కారంగా తెచ్చి వివాహం చేసుకోవడం అంట. పైశాచికంగా అంటే నిద్రిస్తున్నా లేదా మత్తులో ఉన్న అమ్మాయిని బలాత్కారంగా అనుభవించడాన్ని పైశాచిక వివాహం అంటారు. అందుకే నిజంగా మేడం కాదు మేడం, నిజంగా మేడం ఏనన్నా మేడం. ఇప్పుడు చూడండి, మొన్న మనం ఓషో గారి సంభోగం నుంచి సమాధి దాకా, ఎందుకంటే ఇవి మేడం నిత్య జీవితంలో పెళ్ళే కాదు ప్రతిదీ ఇలా జరుగుతున్నాయి కదా పాపం. ఎంతోమంది తెలియకనే కదా మేడం అవి జరుగుతున్నాయి. ఇవి అర్థమైతే కనీసం మేల్కున్న వాళ్ళన్నా మేల్కుంటారు, నిద్రలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ మేల్కోరు. వాళ్ళు అది తెలిసిన విషయమే. తెలియని వాళ్ళకి తెలిస్తాను, ఓహో ఇదే అని అర్థం చేసుకుంటే 100లో 10 మంది మేల్కున్నట్టే కదా మేడం. అవునవునవునవును, 100లో ఒక్కరు మేల్కున్నా పర్లేదు మేడం, 10 మంది మేల్కోకున్నా అంత తొందరగా జరగట్లేదు. అంటే ఇప్పుడు ఇంకా ముందు ముందు చాలా బాగుంది మేడం. ఇది ఎంత తొందరగా జరిగిపోవాలనేసి ఇప్పుడు దాంట్లో కూడా చదివాను నేను. ఎంత తొందరగా అయితే దేవుడు ఆ స్థితిని మార్చేస్తున్నాడు అంటే, ఎంత తొందరగా వీళ్ళు ఎన్లైట్ అవుతారు అనేసి. అవునవునవును, బాగుంది, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. దేవతలకు, భూతములకు, అతిథులకు, పితరులకు ఏ గృహస్థుడు అన్నము పెట్టాడో అతడు జీవోత్సవం, అనగా బ్రతికున్న చచ్చిన వాడికి కిందే లెక్క. ఎల్లప్పుడూ ఇతరుల ఇళ్లలో భోజనాలు చేసే వ్యక్తులు వారి వచ్చే జన్మలో ఆ దాతల ఇళ్లలో పశువులుగా జన్మిస్తారంట మేడం. భలే చెప్తారు మొత్తానికి. వైద్యుడి అన్నం చీముతో సమానం, వడ్డీ వ్యాపారి అన్నం మలంతో సమానం. చీచి అయ్యోయ్ దేవుడా. అంటే వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళకి మేడం, అది మనకు కాదు. వడ్డీ అదే మేడం, చూడండి దాని వెనక ఎంత ఉంది అర్థము. మరి చూడండి, అదే కదా, డబ్బు డాంబికం, వాడు రిచ్ అని చెప్పేసి ఎగబడి పోతుంటారు కదా మేడం. అదే ఈ మాట ఒక్క మాట. వైద్యుడు కూడా చూడండి, వైద్యుడి అన్నము చీముతో సమానం అంటే ఆ వైద్యుడు కూడా అన్యాయంగా తీసుకుంటుంటాడు. అవును అవునవును. వేశ్య అన్నము వీర్యంతో సమానం. అర్రే దేవుడా, ఈ మాట మనం కాదు. వడ్డీ వ్యాపారం చేసేవాడు ఇంటికి భోజనం చేసావంటే మరంతో సమానం ఎవడన్నా అంటే కనీసం ముట్టుతారా మేడం? నిజంగా చెప్పు. అమ్మా కావున వారిళ్లలో ఆహారం తీసుకోరాదని మనవు చెప్పాడు మేడం. నిజంగా చెప్పాడు ఆయన, మనవు అనే ఆయన. మను సంహితం అనేది చాలా బాగుందంట మేడం, చదవాలి. అది కూడా బాగుంది, అది బుక్ ఆయన గురించి కూడా. మేడం సివివి వాళ్ళదో ఏమో మీరు మనం చదివాం కదా, అది కూడా వచ్చినా చూడండి మేడం దీంట్లో గ్రూప్ లో. మేడం అవును మేడం, అవును, ఆయన కూడా బాగుంది మేడం. సివివి ఎలాగా నేను నిన్న కొంచెం 10 పేజీల దాకా చదివాను మేడం. ఆయన అంటే మనకి ఏమీ లేదే అనుకుంటాం కదా, మనకి ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకుందాము, సపోజ్ రోగం వస్తే మనము అందరిది పంచుకోవాలంట మేడం, అందరితోటి. అంటే ఇప్పుడు ఒక 10 మందికి పంచితే ఒక్కొక్క చాలా తీవ్రమైన చనిపోతాడు అన్నప్పుడు ఆ రోగాన్ని ఇంతమంది కానీ పంచేదంట మేడం. వాళ్ళు ఇప్పుడు 100 మందికి పంచామనుకో, వాళ్ళు ఒక్కొక్క రోజు భాగం తీసుకుంటే ఆ విధంగా మేడం సరఫరా చేయొచ్చంట దాన్ని ఆయన ప్రకారం. కానీ ఇంకొకటి కూడా ఉంది కదా మేడం, దానికి మీనింగ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే మేడం, ఎవరి గురించి ఎందుకు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఒకటి గుండు చేయించుకున్నాను, కొంచెం వెయిట్ తగ్గాను, అప్పటికి ఇప్పటికి తగ్గాను. ఇప్పుడు ఈ రోజే ఒక నిశ్చితార్థం ఉంది, ఆ అమ్మాయికి అమ్మ నాన్న లేరు, చనిపోయారు, అన్న కూతురు అవుతుంది, వాళ్ళ నాయనమ్మ ఉంది, ఆమె చెప్పింది రమ్మని, ఇక్కడే పక్కనే టౌన్లోని ఈడే రమ్మని చెప్పింది. నేను ఎందుకు పోలేదంటే తిండి కోసం. అయ్యో పాపం తల్లిదండ్రులు లేని పిల్ల, పాపం మనం ఇట్లా వాళ్ళకే కదా, మిగతా వాళ్ళకి ఆర్భటాలకు పోయే వాళ్ళైనా పర్వాలే,
పోవాలని ఉంది మనసులో. కానీ పోతే ఈ ఏదో వ్యాపరాచిక బుద్ధులు ఉండే చూడు, వీళ్ళకి దృష్టి, కళ్ళు, చూపు, అయ్యో అయ్యో ఏమమ్మా ఇట్లా అయిపోయినావు, ఎందుకమ్మా, అయ్యో ఏమైంది నీకు, ఏమన్నా ఒళ్ళు ఏమన్నా బాగలేదా, ఏమో అంటే వాళ్ళు నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేస్తారు మేడం. అర్థమవుతుంది కదా. అందుకనే పోలేదు ఈరోజు. కాదు మేడం, అదేందో కాకుల్లాగా పీకు తింటారు అన్నట్లుగా. ఏంటి, ఏమైంది, ఏమో సన్నగిపోయినామంటే ఏమైనా రోగం వచ్చిందా, ఏమైనా బాగాలేదా, మీ ఇంట్లో ఏమైనా సమస్య? అవును. అబ్బబ్బబ్బ, ఎన్ని క్వశ్చన్స్ మేడం. అసలు పోవడం కన్నా పోకుండా ఉండడం బెటర్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను పోలేదు మేడం ఈరోజు. లేకపోతే నేను గుండెను లేకపోతే ఇంకోటను నాకు భయం కాదు. నాకు అసలు నేను దేనికి తీసుకోను, నా లోపలికి తీసుకోను. అర్థమైందా? వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న ఆ నెగిటివ్ భావాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఏమైంది, నీకేమైనా ప్రాబ్లమా, రోగం వచ్చింది అన్నట్టు వాళ్ళ ఆ నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తారు. అందుకనే పోలేదు మేడం ఈరోజు నేను. ఆ విశ్వంలోకి ఎంత నెగిటివ్ పంపిస్తారు మేడం కదా. అవును అసలు అవును. ఎవరి దాకో ఎందుకు మేడం, నిజంగా ఎవరి దాకో ఎందుకు. అదే చెప్తాను చూడు, ఆ జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదని నా కన్న తల్లి, సొంత కన్న తల్లి మొన్న వచ్చింది అమ్మ, చెప్పాను కదా. ఆమె ఈడ నుంచి అడవి పక్కన కూర్చుంటాడు, పక్కన ఆ పక్క 5లో ఆమె 3, 4 ఇంట్లో ఆమె అడిగిందంట నన్ను. అప్పుడు ఎంత బాగుంది మీ కూతురు, ఇప్పుడు ఎందుకు అలా అయిపోయింది, అయ్యయ్యో ఏమైందో, ఎవరన్నా ఏమైనా చేసినారో ఏమో, ఏమన్నా చూపించొద్దాం మీ కూతురికి అనిందంట. ఇట్లా అనిందా, నా దగ్గర తెచ్చి చెప్తుంది. నేను ఆమెని ఏమనాల మేడం, మామూలుగా అయితే నేను నిజంగానే 4 ఇచ్చేదాన్ని, మామూలుగా అయితే జ్ఞానం లేకపోతే. అర్థమవుతుందా? ఇప్పుడు అంత అంటా ఉంటే దాన్ని నేను ఏం మాట్లాడాలి అంతోటి. ఓ ఆహా అవునా అని చెప్పి నవ్వు ఊరుకున్నాను. అంతే మేడం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆయన సెలవు వేస్తున్నా కూడా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, క్షమించమని చెప్పాడే గాని ఆయన ఏమైనా కావాలనుకుంటే ఆయనకేం పెద్దది కాదు కదా అది. అదే ఇప్పుడు వాళ్ళు ఎవరో పిచ్చి వాళ్ళు ఎవరో మాట్లాడినారంటే అర్థం ఉంది. నీకు తెలియదా, తల్లి కదా, బుద్ధి ఉండద్దు నీకు ఆ మాట చెప్పడానికి. అడగద్దు, అడగద్దు, నువ్వు ఏమైనా మాట్లాడద్దు. మళ్ళీ దాన్ని తెచ్చి నా దగ్గర ఎంత ఆనందంగా చెప్తుంది, రాపోదాం నేను దొరికిపోతానని చెప్పి నీకు తోలు తీస్తా. చూడండి ఇట్లుంటారు అంటే. కానీ మేడం ధ్యానం గినం ఏం చేయరా మేడం? వాళ్ళు చేస్తుంది మేడం, ధ్యానం చేస్తుంది. ఇష్టము ధ్యానం అంటే ఇష్టము, ధ్యానం చేస్తుంది. అంటే వాళ్ళ జీవితం ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఆ జనరేషన్ అని చెప్పచ్చు, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఇదనొచ్చు. ధ్యానం చేస్తుంది, అన్నీ బాగా చెవులు నిక్క పెట్టుకుని వింటది. మళ్ళీ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అర్థమవుతుంది కదా మేడం. మొత్తం ఎలా ఉందో అలాగే ఉంటుంది. మళ్ళీ అన్ని భలే బాగుండాయి చెవులు లెక్క పెట్టుకొని ఉంటుంది ఒక పక్క. ఇంకేం చేయలేము. అదే ఇంకా ఆత్మస్థితి లేకపోలేదు, అవి తెలుసుకోవడానికి కూడా పోలేదు మేడం. అంతే, అది చేస్తుంది, ధ్యానం చేస్తుంది, శాకాహారే. మళ్ళీ ఏది అదే చెప్తారు కదా, ఏ గాలి వస్తే ఆ గాలి కొంత కొట్టుకెళ్ళిపోవడమే. అంతే అంతే, ఎటువైపు వస్తే అటు తూరు పెట్టినట్టుగా ఉంటది, కొట్టుకెళ్ళిపోవడమే. నాడీ గ్రంథాలు నిజంగా ఉన్నాయా? కేవలం భారతదేశానికి సొంతమైన జ్యోతిష్ శాస్త్రం భాగము. ఈ నాడీ జ్యోతిష్యం అంటే అతిశయోక్తి కాదు. అనేక వేల సంవత్సరాల క్రితము దివ్య జ్ఞానులైన మహర్షులు తమ దివ్య దృష్టిని సారించి రాబోయే తరాల మానవుల జాతకాలు తాటాకు పుస్తకాలపై వ్రాసి ఉంచారని ఒక నమ్మకం భారతదేశంలో బలంగా ఉంది. ఈ నాడీ గ్రంథాల్లో ధ్రువ నాడి, అగస్త్య నాడి అనే నాడీ గ్రంథాలు ప్రధానమైనవి. అయితే నాడీ గ్రంథాలను బూటకంగా, పైత్యంగా భావించేవారు ఇలా అంటారు: ఒక కుటుంబంలో ఒక పేరు తాతకు మనవడికి పెట్టిన తాత మనవడి తండ్రుల పేర్లు ఒకటే అయినప్పుడు నాడీ గ్రంథాలు చెప్పే భవిష్యత్తు ఎవరికి చెందుతుంది? దీనికి ఒక ఉదాహరణగా వాళ్ళు ఇలా ఇచ్చారు. అమ్మిరాజు కుమారుడు సత్యరాజు, సత్యరాజు కుమారుడు అమ్మిరాజు. 4 తరాల్లో 2 పేర్లే మళ్ళా వచ్చాయంట. అప్పుడు నాడీ గ్రంథాలు చెప్పే ఫలితాలు ఏ వ్యక్తికి వర్తిస్తాయి? కానీ ఇలా వాదించే వారికి తెలియని అంశం ఏమిటంటే, నాడీ గ్రంథాలు గొప్ప మహస్తు గలవి. ఏ వ్యక్తి తన భవిష్యత్తుని తెలుసుకోవాలి అనుకుంటాడో ఆ వ్యక్తి భవిష్యత్, వర్తమాన కాలాల వివరాలున్న తాళపత్రాలే లభించేలా చేస్తాయి. కారణం
ఈ గ్రంథాలను ఆ గ్రంథాలు వ్రాసిన దివ్య పురుషులు అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తూ ఉంటారని కొందరు విశ్వాసులు భావిస్తూ ఉంటారు. ఈ నాడీ గ్రంథాలు ప్రధానంగా తమిళ భాషకు అది కూడా అతి ప్రాచీన తమిళ లిపిలో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో చిదంబరానికి కేవలం 16 మైళ్ళ దూరంలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్ పట్టణంలో నాడీ జ్యోతిష్యులు అనేక మంది ఉన్నారు. దేశ విదేశాల నుండి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఎందరో వ్యక్తులు పట్టణానికి వస్తూ ఉంటారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే మన ఆంధ్రుల కన్నా తమిళ ప్రజలు కాస్త జ్ఞానం అధికంగా ఉన్న వాళ్ళనే చెప్పాలి. మంచి అన్నది ఎక్కడున్నా వారు స్వీకరిస్తారు. లేకుంటే నాస్తిక ఉద్యమాలు అనంతంగా జరిగిన తమిళనాడులో నాస్తికత్వమే ఆయుధంగా ద్రవిడ ఉద్యమాన్ని సాగించిన ఈపి రామస్వామి నాయకర్ పుట్టిన ఆ రాష్ట్రంలో ఒక నాడీ శాస్త్రం సంచలనకారకమైన ప్రపంచాన్ని ఆకర్షించడం జరిగేదా? తమిళనాడులోని తంజావూరు పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాత సరస్వతి మహల్ లైబ్రరీలో వేలాది నాడీ గ్రంథాలు తాళపత్ర గ్రంథాలు రూపంలో భద్రపరిచి ఉన్నాయి. వల్లువార్ కులానికి చెందిన కొందరు వ్యక్తులు అనేక శతాబ్దాలుగా ఈ నాడీ గ్రంథాలు చదివి భవిష్యత్తును తెలుపుచున్నాయి. ఈ నాడీ గ్రంథాల ద్వారా భవిష్యత్తును తెలుసుకోవాలని భావించేవారు వైదీశ్వరన్ కోయిల్కి వెళ్లి అక్కడ జ్యోతిష్యులను సంప్రదిస్తే వారు తమ దగ్గరున్న తాళపత్ర గ్రంథాల్లోని తాళపత్రాలను పరిశీలించి భవిష్యత్ తెలుసుకోగోరిన వ్యక్తుల వివరాల ప్రకారము సరిపోయిన తాళపత్రాలను మాత్రమే తీసి చదివి వినిపిస్తారు. మామూలుగా భారతీయ జాతక చక్ర విధానంలో 12 భాగాలుంటాయి. అవి ఒకటి లగ్నము, 2 ధనలాభము ధనభావము, 3 సోదర భావము, 4 గృహభావము, 5 సంతానము, 6 శత్రు రోగభావము, 7 కళత్రము, 8 ఆయురార్థము, 9 జన్మ పుణ్యము అంటే భాగ్యస్థానము, 10 రాజ్యభావము, 11 లాభభావము, 12 వ్యయభాగము. ఇదే విధంగా నాడీ గ్రంథాల్లో కూడా 15 అధ్యాయాలుగా ప్రతి వ్యక్తి భవిష్యత్తు, వర్తమానం, భూతకాలాలు వివరించబడ్డారు. మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి బొటనవేలి ముద్ర ప్రకారము ఉన్న వివరాలు అంటే ఆ వ్యక్తి పేరు, అతని ఉద్యోగము, వ్యాపారము వివరాలు, అతని కుటుంబ సభ్యుల వివరాలు, అతని భవిష్యత్తు వివరాలు ఉంటాయి. రెండవ అధ్యాయంలో అతని కుటుంబ స్థితిగతులు, విద్యా వివరాలు ఉంటాయి. మూడవ అధ్యాయంలో అతని వివాహం అంశాలు, 11వ అధ్యాయంలో అతని జీవితంలోకి వచ్చే అన్య స్త్రీలు లేక ద్వితీయ కళత్రము వివరాలు ఉంటాయి. ఇక 13వ అధ్యాయంలో ఆ వ్యక్తికి ఎదురయ్యే గ్రహ పీడలు, నరఘోష వంటి వాటికి చేయాల్సిన శాంతులు, పరిహారాలను గురించిన వివరాలు ఉంటాయి. ఇక 15వ అధ్యాయంలో అతడికి రాబోయే రోగాలు, వాటికి చేయాల్సిన పూజలు ఉంటాయి. దురదృష్టవశాత్తు భారతదేశం విదేశీ పాలనలో ఉండగా కొందరు విదేశీ పండితులు నాడీ గ్రంథాల గొప్పదనాన్ని గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా సంగ్రహించి తమ దేశాలకు తరలించుకుపోయారు. ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్, ప్రఖ్యాత హస్త సాముద్రికుడు కిరో నాడీ గ్రంథాలను చదివారని, అందువల్ల వారి జ్యోతిష్యాలు 100% నిజమయ్యాయని ఒక వాదన ఉంది. ఇక ఈ పుస్తక రచయిత కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసు వెళ్ళినప్పుడు కొందరు జ్యోతిష్యులను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. వాళ్ళు చెప్పిన అనేక ఆశ్చర్యకరమైన అంశాలను క్రింది వివరాల్లో తెలుసుకుందాం. భారతదేశానికి చెందిన భవిష్య పురాణం అనే గ్రంథంలో కల్కి భగవానుడు ఉద్భవిస్తాడని, ఆయన గుర్రం ఎక్కి దుర్మార్గుల్ని సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాడని వ్రాయబడింది. అలాగే బైబిల్లో కూడా అంత్యక్రీస్తు వస్తాడని, 3వ ప్రపంచం యుద్ధం వస్తుందని, ఆర్మగెడాన్ లేదా ఆఖరి పోరాటం జరిపిస్తాడని రాసింది. అయితే చంద్రకళ నాడి అనే గ్రంథంలో ఒక పేజీలో ఇలా ఉందని తెలిసింది. 6/6/1967 రాత్రి 9 గంటలకు గురుగ్రహం సింహరాశిలో
శని మీనంలో, రాహు మేషంలో ఉన్న సమయంలో శివకేశవుల అంశతో నరదేహము 7 సర్ప శిరస్సులు గల ఒక దైవ శక్తి అవతరించిందని, ఆ శక్తిని పూజించి తీరాలని క్రీస్తు శకం 2009 విరోధినామ సంవత్సరంలో ఆ నూతనావతారం ఉనికి బయటపడుతుందని తెలిసింది. అంటే 1967 ప్లవంగనామ సంవత్సరంలో అవతరించిన నూతన దైవం సరిగ్గా 42 సంవత్సరాల తర్వాత జనసామాన్యంలో ప్రచారం పొందుతుంది అన్నమాట. ఆ నాడీ గ్రంథం చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో చూద్దాం. జ్యోతిష్యం ఒక సైన్సా? రేపు ఏం జరగబోతున్నది అనేది ఈ రోజే తెలిస్తే కలిగే ఉద్వేగం మాటల్లో వర్ణించలేం. ఎంత చదువుకున్న వాళ్ళైనా, హేతువాదులైన భవిష్యత్తుని ముందుగా తెలిపే జ్యోతిష్ శాస్త్రాన్ని కొంచెమైనా విశ్వసించే కాలం ఇది. కొంతమంది తమకు అనుకూలంగా చెప్పిన జ్యోతిష్యాన్ని నమ్ముతూ వ్యతిరేకంగా చెప్పిన దాన్ని బూటకంగా భావించటం నిత్య దృశ్యమే. అయితే మనిషి భవిష్యత్తు ముందుగా ఎలా తెలుస్తుంది అన్నది క్లిష్ట ప్రశ్నే. అసలు జ్యోతిషానికి మూలం ప్రతి వ్యక్తికి గత జన్మ ఉంటుందని, ఆ జన్మలో చేసిన పాపం పుణ్యాల వలన ఈ జన్మలో అనేక రకాల స్థితులు ఏర్పడతాయన్న కార్య కర్మ సిద్ధాంతం కేవలం హిందూ మతంలోనే కాదు, అత్యంత ఆధునికులని భారతీయులు గౌరవిస్తున్న పాశ్చాత్యుల్లో కూడా జ్యోతిష్యం గురించి గాఢ విశ్వాసం శతాబ్దాలుగా కొనసాగుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుడు నాస్ట్రాడామస్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరగబోయే అనేక విషయాలను శతకాలు అంటే సెంచరీస్ రూపంలో క్రీస్తు శకము 16వ శతాబ్దంకు మధ్య భాగంలో ఫ్రాన్స్ దేశంలో విడుదల చేశాడు. ఆయన రాసిన అనేక అంశాలు వచ్చి నిజాలుగా నిరూపణై హేతువాదాన్ని ఆశ్చర్యపరిచాయి. ఒక భారతదేశంలో మన తెలుగు గడ్డపై వెలిసిన ఒక మహా జ్యోతిషవేత్త శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈయన కడప జిల్లాలోని కందిమల్లయ్య పల్లెలో నివసించాడు. శ్రీ బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి తెలియని తెలుగువాడు ఉన్నాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఫ్రాన్స్ దేశము జ్యోతిష్కుడు మైకేల్ నాస్ట్రాడామస్ మన బ్రహ్మం గారి సమకాలీనుడు కావటం. అలాగే ఆధునిక కాలంలో బ్రిటిష్ జ్యోతిషుడు కీరో కూడా అనేక భవిష్యత్తు అంశాలను తెలిపాడు. జ్యోతిషం సైన్స్ అని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ జ్యోతిష్య శాస్త్రాన్ని బలపరిచాడు. అదేవిధంగా ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు జాన్ కెఫ్లర్ జ్యోతిష్యాన్ని గణితంతో కలిపి ఎన్నో భవిష్యత్ సంఘటనలను వివరించాడు. విడుదల అదేవిధంగా ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు జాన్ కెఫ్లర్ జ్యోతిష్యాన్ని గతంలో గణితంతో కలిపి ఎన్నో భవిష్యత్ సంఘటనలను వివరించాడు. విచిత్రం ఏమిటంటే, కెఫ్లర్ చెప్పిన సైన్స్ సూత్రాన్ని నమ్మేవారు ఆయన చెప్పిన జ్యోతిష్ సూత్రాలు నమ్మటం లేదు. ఎవరేమనుకున్నా ప్రపంచంలో అధిక సంఖ్యాకులు జ్యోతిష్యాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా ఆనాటి జ్ఞానులు సూర్య చంద్రుల గ్రహణాలు వచ్చే సమయము, వరదలు, క్షామాలు వచ్చే సమయాన్ని ముందుగానే చెప్పటం ఆశ్చర్యంగా లేదు. ఈనాడు మనం ఎంతో వృద్ధి చెందాం. అంతరిక్షంలో ఉపగ్రహాల్ని కాపలా పెట్టి రాబోయే తుఫాన్లు, భూకంపాలని ముందుగానే తెలుసుకోగలుగుతున్నాం. కానీ టెక్నాలజీ ద్వారా తెలుసుకున్న అంశాలన్నీ నిజమవుతున్నాయా? వాతావరణ శాఖ వారు చెప్తున్న వర్ష సూచనలు అన్నిసార్లు విజయం అవుతున్నాయా?
మనిషి మేధస్సు కందని ఎన్నో చిత్రాలను ఆధునిక టెక్నాలజీకు ముందే చెప్పగలుగుతున్నామా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కాదని నిష్పక్షపాతంగా మాట్లాడే ఎవరిని అడిగినా వస్తోంది. అయితే కొన్ని జ్యోతిషాలు ఎందుకు తప్పుతున్నాయి అని చాలా మంది వారు వాదిస్తూ ఉంటారు. నిజమే, ఎన్నోసార్లు ప్రముఖులు చెప్పిన జ్యోతిషాలు ఘోరంగా తప్పాయి. 1999లో యుగాంతం ఖాయమని ఒక గురువు గారు అన్నారు. కానీ 1999 తర్వాత కూడా ఈ ప్రపంచము నిక్షేపంగా ఉంది. అలానే కలికి అవతారం కూడా వచ్చిందని, ఆ అపర అవతారం అంతేనని చాలా మంది స్వాములు చెప్పారు. చాలా మంది అది నమ్మారు, ఇంకా నమ్ముతున్నారు. దీనిలోని నిజానిజాలు ఆ కలికి స్వాములకే తెలియాలి. వాస్తవానికి జ్యోతిష శాస్త్రం క్లిష్టమైన గణితంతో కూడిన శాస్త్రం. ఆ శాస్త్రంలో నిపుణులు కావాలంటే చాలా మేధస్సు, అంకిత భావం కావాలి. కానీ ఏ రోజు ఎందుకు జ్యోతిషులు తమ వ్యక్తిగత పక్షపాత భావాలతో వాస్తవాల్ని వక్రీకరించి జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నారు? ఉగాది పండుగ రోజున ప్రభుత్వం జరిపించే పంచాంగం పఠనం ప్రభుత్వాన్ని శక్తి వంచన లేకుండా శ్లాఘిస్తుంది. అదే సమయంలో జరిగే ప్రతిపక్ష నాయకుడి ప్రైవేట్ పంచాంగ పఠనం ప్రతిపక్ష నాయకుడే త్వరలో ముఖ్యమంత్రి అవుతాడని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని అదరగుర్తం చెప్తారు. కావున జ్యోతిశాస్త్రం నిర్దోషిని సిద్ధాంతులే ఆ శాస్త్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కనీస జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా అర్థమవుతుంది. పై వివరణ బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే, సరైన జ్యోతిష్కుడు మాటలు 100% ఫలిస్తాయని తెలుస్తుంది. జాతక చక్రం నిర్మించడానికి ఖచ్చితమైన సమయం ఏది అని చాలా మందికి సందేహం ఉంది. కొందరి అభిప్రాయం ప్రకారము శుక్రము అండము ఫలదీకరణం జరిగి పిండుదల ఏర్పడిన సమయమే జాతకుడి అవకాశ కాలమని, మరికొందరి విశ్వాసం ప్రకారము శిశువు శిరస్సు బయటికి వచ్చిన సమయమే శరణ్య సమస్యల జ్యోతిష్ శాస్త్రం నిర్దోషణ సిద్ధాంతాలు ఈ శాస్త్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కనీస జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా అర్థమవుతుంది. పై వివరణ బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే, సరైన జ్యోతిష్యుడి మాటలు 100% ఫలిస్తాయని, శుక్రము అండము ఫలదీకరణము జరిగి పిండం ఏర్పడిన సమయమే జాతకుడి జనన కాలమని, మరికొందరి విశ్వాసం ప్రకారం శిశువు శిరస్సు బయటికి వచ్చిన సమయమే సరైన జనన కాలమని తెలుస్తున్నది. అందువల్ల అన్ని ప్రియమైన అంశాలు ఇమిడి ఉండటం వల్ల ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అంత సులువుగా ఉపయోగించటం వీలు కాదు. ఇంకా వివాదాస్పద అంశం ఏమిటి? నవగ్రహాలు లేవని, అవి సప్త గ్రహాలేనని, రాహుకేతులనేవి గ్రహాలు కావని భావిస్తారు. కనుక సప్త గ్రహాల ఆధారంగా నిర్మించగలిగే జాగక చక్రమే ఫలిస్తుందని ఆధునిక జ్యోతిష్యులు భావిస్తున్నారు. కాకుంటే ఒక చిన్న మార్పు చేస్తారు. రాహుకేతులకు బదులుగా యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే పాశ్చాత్య నామాలు గల వరుణ, ఇంద్ర, యమ అనే 3 గ్రహాల్ని వాడతారు. ఎవరిని మార్పులు చేసినా, ఏ రకంగా వాదించినా అందరి లక్ష్యం ఒకటే, అదే భవిష్యత్తు ముందుగా తేల్చటం. జ్యోతిష్ శాస్త్రం రాబోయే ప్రమాదాలను ముందే తెలుపగలదా? భూమిపైన సంభవించే ప్రకృతి సంబంధ బీభత్సాలకి గ్రహాలకి ఖచ్చితంగా సంబంధం ఉంది. సూర్యుడిలో మచ్చలు
అంటే సన్ స్పాట్స్ ఏర్పడినప్పుడు భూమిపై భారీ వర్షాలు, భూకంపాలు సంభవించినట్లుగా సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. ప్రతి 11 సంవత్సరంలో ఒకసారి ఈ సూర్య మచ్చలు ఏర్పడుతున్నాయి. భూమిపై ఉష్ణోగ్రత అధికం కావటానికి, భయంకరమైన తుఫానులు రావటానికి ఈ సూర్య మచ్చలే కారణంగా ఈ సూర్యుని మచ్చలే ప్రధాన కారణం. అదే విధంగా సముద్రాల ఆట్లకోట్లకు చంద్రుడి అంతరిక్షానికి కారణమని అందరికీ తెలిసినదే. అంతేకాదు హిస్టీరియా నెర్వస్ అంటే వీకలెస్ పీల్స్ వంటి రోగ బాధితులు చంద్రకిరణాలచే ప్రభావితులైన మరింత బాధలకు గురవుతారు. పౌర్ణమి నాడు అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. 1977 నవంబరు 19వ నాటికి దివిసీమ ఎంత తుఫాను బీభత్సం సృష్టించిందో అందరికీ విదితమే. జ్ఞా 1977 నవంబర్ 19 నాటి దివిసీను ఎంత తుఫాను బీభత్సం సృష్టించిందో అందరికీ విదితమే. వేలాది ప్రాణాలు, కోట్లాది ఆస్తులు గంగపాలైన ఆనాటి దారుణ తుఫాను ప్రజల జ్ఞాపకాల్లో కూడా నిలిచే ఉంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము 19-11-77 నాడు గురు, రాహు గ్రహాలు కేంద్రాల్లో ఉన్నారు. శని గ్రహం భారతదేశ జాతకాలపై ఉన్న కన్య నుండి వ్యయ లేదా మరణ రూపంలో అనగా సింహరాశిలో ఉండటం జరిగింది. ఈ ఋతువులో వర్ష ఋతువులోనో అనగా జూలై ఆగస్టుల మధ్య పశ్చిమ దిక్కులు ఇంద్రధనుస్సు ఏర్పడి కుంభవృష్టి కురిసి తీరుతుంది. అతి పెద్ద గ్రహమైన గురువు అష్టమ వ్యయస్థానాల్లో ఒక దేశ జాతక లగ్నానికి ఉన్నప్పుడు సంబంధిత దేశాల్లో తీవ్ర భూకంపాలు సంభవించాయని నిరూపించబడింది. జనవరి 15, 1934 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. ఆ రోజున మకర రాశిలో 7 గ్రహాలు ఉండటం జరిగింది. చంద్రుడు మకర రాశిలోకి భూకంపం సంభవించింది. అతి పెద్ద గ్రహమైన గురువు అష్టమ వ్యయస్థానాల్లో అంటే ఒక దేశ జాతక లగ్నానికి ఉన్నప్పుడు సంబంధిత దేశాల్లో తీవ్ర భూకంపాలు సంభవించాయని నిరూపించబడింది. జనవరి 15, 1934 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. ఆ రోజున మకర రాశిలో 7 గ్రహాలు ఉండటం జరిగింది. చంద్రుడు మకర రాశిలోకి రాగానే భూకంపం సంభవించింది. విచిత్రం ఏమిటంటే మకరం భూతత్వం గల రాశి కావటం, ఒక రాశిలో గురు, శని గ్రహాలు కలిస్తే భూకంపం లాంటి వినాశనాలు ఖాయంగా జరుగుతాయి. 1960లో ఫిబ్రవరి 29న ఫ్రాన్స్ లో భీకరమైన భూకంపం వచ్చినప్పుడు గురు శనులు ధనుసు రాశిలో కలిశారు. గ్రహ చలనాన్ని ఆధారంగా చేసుకుని రాబోయే ప్రకృతి ఉత్పాతాన్ని ముందుగా ఊహించడం జ్యోతిష్ శాస్త్రం ద్వారా వీలవుతుంది. కోట్లాది రూపాయలు తెచ్చింది వాతావరణ శాఖ ఇంతవరకు ఏం సాధించింది? 2 ఏళ్ల క్రితము వచ్చిన సునామీ ప్రమాదాన్ని కొందరు
జ్యోతిష్యులు ముందే సూచించారు. కానీ వాతావరణ శాఖ ఏమీ మాట్లాడలేదు. ఫలితం వేలాది జనాలు సముద్రానికి ఆహుతి అయ్యారు. ఇది ఎవ్వరు కాదనలేని నిజం. పాకిస్తాన్, ఇండియా మళ్ళీ ఏకమవుతాయా? భారత ఉపఖండము 2 దేశాలుగా పాకిస్తాన్ చీలిపోయిన నాటి నుండి, అనగా 62 సంవత్సరాల నుండి పాకిస్తాన్ ఇండియా కంట్లో ముళ్ళులాగా ప్రవర్తిస్తున్న నడి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పాకిస్తాన్ దాదాపు సగం కాశ్మీర్ ని ఆక్రమించి పాలిస్తున్నది. ఆ తర్వాత 1972లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ భారత్ చేతుల్లో చిత్తుగా ఓడి 2 దేశాలుగా చీలిపోయింది. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్. అది గత చరిత్ర. నేడు పాకిస్తాన్ అనేక రకాలుగా భారతదేశాన్ని అతలాకుతలం చేస్తుంది. దొంగ నోట్లు, డ్రగ్స్, ఆయుధాలు భారత్ లోకి రహస్యంగా పంపించి ఇక్కడ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నది. జైపూర్, బొంబాయి, న్యూఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రదేశాల్లో పాక్ తీవ్రవాదులు బాంబులు వేసి పేల్చి వేలాది జనాలకు ప్రాణాలను హరిస్తున్నారు. ఒక వంక అమెరికా మద్దతు, మరొక ప్రక్క చైనా సహాయం ఉన్న పాకిస్తాన్ నిర్భయంగా ఇండియాను ఆటాడిస్తున్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన ఉంది. పాకిస్తాన్, ఇండియాల దగ్గర అణుబాంబులున్నాయి కనుక ఆ బాంబుని ఎవరి మీద ప్రయోగించుకున్నా సరే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు మట్టిగా కలిసిపోవటం ఖాయం. అయితే ఈ పాక్ భారత్ల విరోధాలు అంతేనా? వాటి మధ్య స్నేహం వీలు కాదు కదా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. వీరికి చెప్పబోయే సమాధానం నమ్మశక్యంగా లేకున్నా జరిగి తీరే యుద్ధమని కాలమే నిర్ణయిస్తుంది. ఆగస్టు నాటిలో ఒక అధ్యాయంలో ప్రపంచ దేశాల భవిష్యత్తు అనే శీర్షిక క్రింద పాక్, ఇండియాల వివరాలు ఇవ్వబడ్డాయి. భారతదేశం విభజించబడ్డ 66 సంవత్సరాల గడిచిన పిరమిడ్ భారతదేశానికి పశ్చిమ తీరాన పుట్టిన ఒక మహానాయకుడు దేశ ప్రధానమంత్రి అవుతాడని, ఆనాటికి భారతదేశ జనాభా 60 కోట్లకి పడిపోతుందని, పాకిస్తాన్ లో చాలా మంది నశించిపోతారని, ఇక బలహీనమైన బంగ్లాదేశ్ ఇండియాను ఆశ్రయిస్తుందని, అప్పుడు ఆ భారతదేశ నాయకుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలుపుకొని మహాభారత్ గా చెప్తాడని చెప్పింది. జరగబోయే భవిష్యత్తు ఇలా ఉండగా పాకిస్తాన్ భారత్ ని ఆక్రమించి మధ్యప్రదేశ్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ గా స్థాపించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా పాక్ తీవ్రవాదులను ఉత్తేజపరచడానికి తాను స్థాపించబోయే ఈ గ్రేట్ పాకిస్తాన్ వ్యూలకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పంపిణీ చేస్తున్నది. గుంటెనక్క పాకిస్తాన్ భారతదేశం చేతిలో చావు దెబ్బ తినడం త్వరలోనే అందరూ చూస్తారు. ఏం చూస్తారంట మేడం తొందరలో అందరూ? అదే చూడండి, అన్ని మంచి రోజులే వస్తున్నాయి అంటారు. చూద్దాం మేడం. డార్విన్ పరిణామ సిద్ధాంతం అబద్ధమా? ప్రపంచంలో ఈనాడికి పెరిగిపోతున్న నాయకత్వ భావాలకి మూల కారణం డార్విన్ సిద్ధాంతం.
ఈ అనంత విశ్వాన్ని దేవుడు సృష్టించలేదు, దానంతట అదే ఒక పరిణామ క్రమంలో ఉద్భవించిందని డార్విన్ అనే శాస్త్రజ్ఞుడు నొక్కి వక్కాణించాడు. దాంతో ఆయన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఈ సృష్టిని దేవుడు చెయ్యలేదు, అసలు దేవుడే లేడని ఒక విష ప్రచారం ప్రారంభించాడు. అసలు డార్విన్ చెప్పిన పరిణామవాద సిద్ధాంతం ఏమిటి? కోట్ల సంవత్సరములు ఈ భూగోళం ఒక అగ్నిగోళంలో నుండి తెల్లారిందని, జీవులు నీరు పుట్టించిన తర్వాత జీవి ఆవిర్భవించిందని, తర్వాత ఆ జీవి అనేక జీవులుగా విభజించబడిందని చార్లెస్ డార్విన్ సిద్ధాంతీకరించాడు. సరే, డార్విన్ థియరీ ప్రకారము ఈ సృష్టి పరిణామ క్రమంలో జరిగిందని భావిద్దాం. ఏప్ అనే కోతి నుండి మనిషి ఏర్పడ్డారని డార్విన్ భావించాడు. మరి ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడు కోతులు ఏపులు ఉండరాదు, ఎందుకంటే అవన్నీ క్రమంగా మనిషిగా మారాయి కదా. సరే, మౌనం వహిద్దాం. చేపలు పక్షులుగా మారాయని డార్విన్ భావం. చేప నిర్మాణం వేరు, పక్షి నిర్మాణం వేరు. పైగా పక్షులు ఒక చోట ఉండటం లేదా? సరే, మరి చేపలు పక్షులుగా మారితే ఇంకా చేపలు ఎలా ఉన్నాయి? సరే, ఇక్కడ మౌనం వహిద్దాం. సముద్రంలో వేలాది రకాల నీటి జంతువులు ఉన్నాయి. అవి గతంలో ఏ రూపంలో ఉన్నాయి? పైగా పరిణామ క్రమం ముందుకే వెళ్ళాలి. మరి తాజా పరిశోధనలు పరిణామ క్రమ వెనక్కి మళ్ళుతుందని ఆ చేతుల నుంచి అవి గతంలో ఏ రూపంలో ఉన్నాయి, పైగా పరిణామ క్రమం ముందుకే వెళ్ళాలి. మరి తాజా పరిశోధనలు పరిణామ క్రమం వెనక్కి మళ్ళుతుందని ఎలా చెబుతున్నారు? ఇది డార్విన్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం కాదు. ఇటీవల పరిశోధనలు ఇలా చెబుతున్నాయి. ఎప్పుడో కోట్లాది సంవత్సరాల క్రితము అంతరించిపోయినట్లు భావిస్తున్న కొన్ని జీవులు జన్యు ప్రకాశం కారణంగా మళ్ళీ పుట్టుకొస్తున్నాయని, అది చాలా ఆశ్చర్యకరమైన అంశమని తెలుస్తుంది. శాస్త్రవేత్తలు ఇలా చెప్పారు: పరిణామ క్రమం తిరోగమన దశ వెనక్కని. ఈ భావన మనిషికి మళ్ళీ తోక మొలిచే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. జపాన్లోని షికోకు ప్రాంతంలో లైసి ద్వీపంలో కోట్లాది సంవత్సరాల క్రితము అంతరించిపోయిన ఒక విచిత్ర డాల్ఫిన్ చేప కనపడింది. ఆ డాల్ఫిన్ కి ముందు భాగంలో రెక్కలు, వెనుక భాగంలో తోక ఉండే ప్రాంతంలో 2 ప్రత్యేక రెక్కలున్నాయి. అంటే దీని అర్థం డాల్ఫిన్ పెద్ద పక్షిగా పరిణామం చెంది గాల్లో ఎగురబోతుందా? మేడం మేడం చదవాలా? ఇంకా కంటిన్యూ చేయాలా? చదువుతానంటే చదవండి మేడం, లేదన్నా ఓకే మేడం. రేపటికి కంప్లీట్ చేసుకుందాం మేడం. ఇంకొంచెం ఉంది, రేపటికి అయిపోతుంది అనుకుంటా. 7వ పేజీలు అంతే ఉంది అనుకుంటా. ఇప్పుడు 72వ పేజీకి వచ్చాము. ఈరోజు 71 అయిపోయింది. ఓకే మేడం. నెక్స్ట్ బుక్ కూడా సెలెక్ట్ చేసి పెట్టాను మేడం. బ్లావెట్స్ కి తీసుకుందామా రేపు? నెక్స్ట్ చూద్దాం మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మన గురువుకి, పరమగురు మండలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.